బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. మేడే రోజు కూడా కేటీఆర్ బుద్ధి అసత్య వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ సందర్భానుసారంగా మాట్లాడడం నేర్చుకోవాలని సూచించారు. మేడే రోజు కార్మికులు వారి సంక్షేమం గురించి మాట్లాడాలన్నారు. 3 ఏళ్లైనా ముఖ్యమంత్రి పనిచేయడం లేదని కేటీఆర్ విమర్శిస్తున్నారని, మరి 10 ఏళ్లు పనిచేయని ముఖ్యమంత్రిని ఏమనాలని అద్దంకి కేటీఆర్ను ప్రశ్నించారు. ప్రజానాయకుడిగా రేవంత్ రెడ్డి ఎదుగుతున్న తీరు నచ్చకనే కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. మేడే రోజున కూడా బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్న కేటీఆర్ కనీసం సందర్భాన్ని బట్టైనా సరే మాట్లాడడం నేర్చుకుంటే మంచిది. ఈరోజు ఎవరైనా మేడేని ఉద్దేశించి మాట్లాడితే కార్మికులు, వారి సంక్షేమం, అభివృద్ధి ఇలాంటి అంశాల మీద మాట్లాడతారు. కానీ 3 సంవత్సరాలు కూడా ఏం చేయని ముఖ్యమంత్రిని ఏమనాలంటే మరి 9 సంవత్సరాలు కూడా పనిచేయని మిమ్మల్ని ఏమనాలి? మీ ముగ్గురిని కేవలం ముఖ్యమంత్రి మీద విమర్శలతోనే పార్టీని నెట్టుకు రావాలనుకోవడం మీ దౌర్భాగ్యం. కనీసం ఏం చట్టాలు చేసిందో కూడా తెలియని ప్రజాప్రతినిధులు. మొన్ననే కదా గిగ్ వర్కర్స్ కు చట్టం తీసుకొచ్చింది. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న గిగ్ వర్కర్ల యొక్క రక్షణ కోసం మానవీయ కోణం నుంచి ప్రభుత్వం ఆలోచించి ఈ రాష్ట్రంలో చట్టం చేసింది.